ఈ అమ్మాయి పునపర్తి ఏరియా ఆసుపత్రిలో వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు పునపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే ఎస్ఐ రాజు గారు ఫోన్ చేసి శ్రీనివాసరెడ్డి ఇట్లా అమ్మాయి ఉందంటే పోయి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. చిన్న పాపను తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి పేరు తులసి. మేమే పెట్టాం. చాలా మందికి పేర్లు మన తులసి అంత గొప్పగా కావాలని తులసి అని నామకరణం. చిన్న పాప బజాజ్ షోరూమ్ పక్కన ఈ అమ్మాయి పేరు యజ్ఞశ్రీ అని పెట్టినాము. తిమ్మాజిపేట దగ్గర ఎవరో పారేస్తే చంద్రమ్మ అని ఒక మహిళ చేరదీసి ఆమె నాకు విషయం ఎట్లా తెలుసుకొని మాకు ఫోన్ చేసింది. సార్ ఇట్లా ఒక పాపం సార్ ఎవ్వరు లేరు, తీసుకుంటారా సార్ మీరు అంటే, అమ్మ నేను వచ్చి చూస్తానని చెప్పి పోయి చూస్తే అమ్మాయి చాలా చక్కగా ఉంది, మేము పెంచుతామమ్మా, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అమ్మాయిని తీసుకొచ్చినాం. కరెక్ట్ జనవరి 4వ తారీఖు రోజే ఈ అమ్మాయిని ఈ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అప్పటికి ఒక 8-10 రోజుల పాప అయి ఉంటుంది. తీసుకొచ్చినప్పుడు చాలా అంటే చాలా వీక్గా ఉన్నది. చాలామంది చూస్తే ఈ పిల్ల బతుకుతుందా, మాకు అనుమానం, అబ్బా మీరు ఏం తాకుతుండ్రు, మీరు ఏం పెడుతుండ్రు అని అంటే, లేదు సార్ ఇట్లే ఉంటుంది, ఎప్పుడైతే తిండి తర్వాత అది స్టార్ట్ అవుతుందో అమ్మాయి మంచిగా అవుతుందని డబ్బా పాలు మాత్రమే పోయడం జరిగింది. ఈ పాపకు చంద్రాయుడు అనే మా మిత్రుడే పాల డబ్బాలు ఇప్పించడం జరిగింది. యజ్ఞశ్రీ. అనిత పక్కన పేరు పెట్టుకున్నాను. నువ్వు చెప్పు పెద్దగా నువ్వెవరు, నీదేంది మొత్తం విషయం చెప్పు. నా పేరు అనిత శ్రీ సరస్వతి 4th క్లాస్. అమ్మ ఎలా చనిపోయింది, ఆయన ఎలా చనిపోయింది తెలుసా? చెప్పు మరి. మా అమ్మ ఫుడ్ కప్పు చనిపోయింది. నాన్న ఎట్లా చనిపోయిందో తెలియదు, అంటే అంత చిన్నప్పుడే చనిపోయారు. ఇక్కడ పెంటాయ్ అని పీటీ లెక్చరర్గా పనిచేస్తాడు. వారికి దూర బంధువులు అవుతారు, వారు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో వదలడం జరిగింది. ముత్యాలంపల్లి, దేవరకద్ర మండలం ముత్యాలంపల్లి. అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మా ఈడికా వచ్చి ఏం చేస్తారు? చిరంజీవి పుట్టినరోజు రోజు అయిపోయినట్టు జితేందర్ రెడ్డి గారు అనాథాశ్రమం సందర్శించిన సందర్భంగా వాళ్ళు 1200 రూపాయలు ఇస్తే కూడా మేము అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందుకంటే ఎంపీ గారు వచ్చిపోయారంటే జనం లోపల ఎంత ఇచ్చిపోయారని అపోహ ఉంటుందని. చిన్నారెడ్డి గారు వచ్చిన రోజు ఆ చిన్న పిల్లల్ని వదిలేసిపోయిన రోజు 500 ఇచ్చిపోయినారు వారు కూడా. ఆ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం ఇచ్చిపోయినారని జనం లోపల అట్లా. చేతాశ్రమం సందర్శించిన బీజేపీ నాయకులు అందరూ ఇట్లా తీసుకొచ్చి చూపించుకుంటూ వచ్చినాం. అనాథ పిల్లలు ఎక్కడున్నా మేము ఆదుకుంటాం. ప్యూర్లీ అనాథ ఇంటే మొత్తం అని మేము వారోత్సవాలు చేసినాము. ఒక వారం రోజుల కార్యక్రమం చాలా స్టార్టింగ్లో, అంటే కొంత అందరికీ ర్యాపోర్ట్గా పరిచయం ఏర్పడుతుంది, అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసినట్లయితే ఉన్నట్లు. ఆ వారం రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాము, తర్వాత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినాము, తర్వాత పాటల పోటీలు, తర్వాత పిల్లలకు క్విజ్ కాంపిటీషన్స్, అట్లా రకరకాల కార్యక్రమాలు చేసినాము. తర్వాత డిప్యూటీ డిఓ గారు వచ్చారు, డిఓ గారు వచ్చారు ఇక్కడికి, తర్వాత ఎమ్మెల్యేలు రవీనాథ్ రెడ్డి గారు వచ్చారు, చిన్నారెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. మనం ఉచిత వైద్య శిబిరం కూడా మన షాపుల దగ్గర తాండాలు వెళ్ళిపోయి చేసాం. అంటే మారుమూల రిమోట్ ఏరియాస్ని చేద్దామని. తర్వాత రక్తదానం మాది యూనిట్ ఉంది. ఎవరికి బ్లడ్ అవసరం ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే డైరెక్ట్ పోయి మేము బ్లడ్ ఇస్తాం. వనపర్తి టౌన్లో ఫస్ట్ టైం మాత్రం బయటికి ఇచ్చినాము రెడ్ క్రాస్ వాళ్ళకు రక్తదానం. తర్వాత మేము మనం మొన్న కూడా క్యాంప్ ఏర్పాటు చేసి ఇచ్చినాము. రిపోర్ట్స్ రాలేదు. ఇది వారాంతకు వారు రాసుకున్నటువంటి పెరిగిన సేవా దృక్పథం మరింత విస్తరణ, అంటే పత్రిక వాళ్ళు విశ్లేషణ చేసి వనపర్తిలో ఎవరెవరు సేవలు ఎంతెంత చేస్తుందని దాని మీద చైత్ర స్వచ్ఛంద సంస్థ వారు అనాథ బాలల ఆశ్రమ పాఠశాలను స్థాపించి దిక్కులేని పిల్లలకు భవిష్యత్తును అందించేందుకు కంకణం కట్టుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చేరదీసి దాతల నుంచి విరాళాలు సేకరించి తిండి చదువుతో పాటు మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం చేస్తుండటమే కాక పిల్లల జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం దర్శనీయం.
పల్స్ పోలియో కార్యక్రమాలు మనం చేసినటువంటి ఈ కాలేజీల్లో స్టార్టింగ్లో పిల్లల దగ్గరికి పోయి రూపాయి 50 రూపాయలు, ₹1, ₹2, ₹5 ఎంత ఇస్తే అంత చేసి అది జమ చేసి పిల్లలకు వంట పత్రాలు, ఆశ్రమానికి సంబంధించిన వంట పత్రాలు తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఈ మోహన్ రెడ్డి గారని వాళ్ళ కొడుకు పుట్టినరోజు రోజు దుప్పట్లు పంపిణీ చేసింది. కొంచెం పరిచయం ఉంటే విషయం చెప్పి ఏదన్నా చూడండి నిరంజన్ రెడ్డి గారు పల్స్పల్లె కార్యక్రమం రోజు గెస్ట్గా పిలిస్తే వచ్చి స్టార్ట్ చేసినారు. అనాథ పిల్లలకు అండగా అందిస్తామని మేము పేపర్లో వచ్చే న్యూస్కు మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇచ్చినటువంటి న్యూస్ ఇది. మహిళా దినోత్సవం రంగాపురం సాయిరెడ్డి గారని ఆ గ్రామంలో బియ్యం సేకరించి 7 క్వింటాల బియ్యాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇచ్చుకుంటుంది. చలివేంద్రం ప్రతి సంవత్సరం సమ్మర్లో చలివేంద్రం వనపర్తి టౌన్లో పెట్టేట పిల్లలకు కూడా ఇప్పటి నుంచే సేవాభావం అలవాటు కావాలని ఆలోచనతో ప్రతిరోజు ఉదయం 2 పిల్లల్ని మధ్యాహ్నం 2 పిల్లల్ని నీళ్ళు పడడానికి పంపిస్తాం. దానికోసం అయ్యే ఖర్చు ఎవరి దగ్గరనైనా దాతను ఎన్నుకొని చేస్తాం అన్నట్టు. అంటే కుండలు, తడకలు అవి డిఎస్పి గారు ఆశ్రమానికి వచ్చి జన్మదిన వేడుకలు ప్రతి నెల ఒకరికి చేస్తాం పిల్లలకు. దీనికోసం కానిస్టేబుల్ ఒక కార్యక్రమాన్ని వారే ఆ కేక్, ఆ మిక్చర్ పంపిస్తారు అన్నమాట రెగ్యులర్. 2వ వార్షికోత్సవం రోజు జితేంద్ర రెడ్డి గారు, తర్వాత చిన్నారెడ్డి గారు, తర్వాత విఐపి సంస్థ నారాయణ మన విఐపి నాగేంద్ర పేరు వింటారు సార్. ఆయన అమెరికాకు వచ్చి కూడా కలిసిండు. నాగేంద్ర స్వామి ఇక్కడ కూడా కలిసిన ఫోటోగ్రాఫర్స్ వనపర్తి సంస్థ అంతా వాళ్ళ యూనిట్ అంతా కలిసి పిల్లలకు ఒక బీరు ఇప్పించిండ్రు, ఒక అన్నదానం పెట్టిండ్రు. ఇట్లా ఆర్డీఓలు, ఎమ్మెల్యేలు మామూలుగా చాలా మంది విజిట్ చేసిండ్రు. మేము ఎవరిని కూడా ఏం నోట్ చేసి మాకు ఇది ఎక్కువ ఉందని అడగలే. మా పరిస్థితి సార్ మీరు ఇక్కడ ఉన్న వీలైతే సాయం చేయండి సార్ అంతే. మీరు భవన నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు రండి, నేను సాయం చేస్తానని చెప్పినారు. స్వయంగా నా పర్సనల్గా భూపేష్ గారు కొత్తగూడలో గురు పూజోత్సవం చేసి ఈ ప్రాంతంలో బాగా అంటే అంకితభావంతో పనిచేసినటువంటి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా సన్మానం జరిగింది. దానికి వారిని దృష్టి ఇది కలెక్టర్ గారు వచ్చి ఆశ్రమాన్ని సందర్శించడం మానవత్వానికి దయగల హృదయానికి నిర్వచనం చేయుట సంస్థ అని కలెక్టర్ జగదీశ్వర్ ఒక గంట సేపటి దాకా ఆశ్రమంలోనే కూర్చున్నారు. అవతల బిల్డింగ్లో ఉన్నాం. వాళ్ళకి ఈ విషయం కూడా చెప్పాము, మాకు బిల్డింగ్ కోసం స్థలం ఇవ్వండి సార్ అంటే సరే అని చెప్పినారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా స్థలాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎకరా 6 గుంటలు ఇచ్చినారు. అయితే మళ్ళీ దాన్ని చివరికి రాజు గృహకల్ప కింద దాన్ని తీసేసుకుంటారు. మాకు అలాంటి రెడీ చేసిన స్థలాన్ని రిటర్న్ న్యూస్ రాసుకున్నారు. అన్నప్రదేశ్ పథకాన్ని ఒక పథకం స్టార్ట్ చేసింది. ఒక సంవత్సరం అంటే టౌన్లో ఉండే వాళ్ళందరికీ కూడా చేయుత ఆశ్రమం నడుస్తున్న విషయాన్ని తెలియజేయాలి. అంటే మనం ప్రచారం ఏ రకంగా చేయం కాబట్టి ఇట్లన్నా కొంత 450 హౌజెస్ ఫైండ్ అవుట్ చేసి ప్రతి ఇంట్లో ఒక డబ్బా పెట్టి అమ్మ రోజు మీరు తినేటప్పుడు కొంచెం బియ్యం వేయండి, కొన్ని వాళ్ళ కోసం సపరేట్ వేయకుండా వీళ్ళు బియ్యం వేయండి, నెలకు తీసుకుపోతాం. ఎంత దమ్మైతే అంత తీసుకుపోతామంటే చాలామంది ఒక 200 మంది వరకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. 250 మంది మొన్ననే వచ్చిన బాబా నెల వస్తే ఎట్లా మేము కొనుక్కుంటాం కదా అట్లా అట్లా అంటే విషయం తెలుస్తుంది. మా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా సంబంధం ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటుంది. ఆ రోజు మాకు